హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం 'విలువైన కానుక' అనే కాశ్మీరు జానపద కథని చెప్పుకుందాం. ఎత్తైన హిమాలయ పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం మూడు వైపులా కొండలు, నాలుగో వైపున పెద్ద సరస్సు ఉండేవి. ఆ గ్రామం చేరుకోవాలంటే సరస్సు దాటి వెళ్ళడం ఒక్కటే మార్గం. అయితే విపరీతమైన చలి కారణంగా ఆ సరస్సులో నీరు తరచూ గడ్డకట్టుకుపోయేది. అయినా గ్రామం చుట్టూ కావలసినవన్నీ లభించడం వల్ల ప్రజలు తమ దగ్గరున్నవి ఇతరులకు ఇచ్చి, వారి దగ్గర ఉన్న తమకు కావలసిన వస్తువులను తీసుకుంటూ వస్తు వినిమయ పద్ధతి ద్వారా జీవించసాగారు. గ్రామ సమీపంలో ఉన్న సరస్సు సంవత్సరంలో 8 నెలలు గడ్డకట్టుకుపోవడం వల్ల ఆ గ్రామం ఇతర ప్రాంతాల నుంచి విడిపోయి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండేది. వస్తు వినిమయ పద్ధతితో కాలం గడపడం వల్ల వారికి 19వ శతాబ్దంలో సైతం నాణాలంటే ఏమిటో తెలియదు. వాటిని గురించి ఎవరూ అసలు విన్నది కూడా లేదు. ఒకరోజు ఇద్దరు గ్రామస్తులు పొలానికి వెళుతుండగా బాట పక్కన ఒక వెండి నాణెం మిలమిలా మెరుస్తూ కనిపించింది. వాళ్ళు దానిని ఆశ్చర్యంతో తీసి చూశారు. దానికి ఒక వైపున రాజు బొమ్మ, మరొక వైపున రాజముద్రిక ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోయారు. ఏం చేయడానికి తోచలేదు. కొంతసేపు బాగా ఆలోచించాక గ్రామాధికారి దగ్గరకు తీసుకువెళ్ళాలనుకున్నారు. ఆ గ్రామంలోనే మంచి తెలివైన వాడుగా పేరున్న వ్యక్తి గ్రామాధికారి. ఆయన కూడా నాణాన్ని చూసి అమితాశ్చర్యం చెందాడు. అంతలో మెరుస్తున్న ఆ గుండ్రటి వస్తువు హఠాత్తుగా కనిపించిందన్న విషయం తెలియడంతో గ్రామ ప్రజలందరూ దానిని చూడడానికి హుటాహుటిన గ్రామ మధ్యంలో ఉన్న రచ్చబండ వద్దకు చేరారు. దానిని చూసి ఏమై ఉంటుందా అని రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు. దానిని ఏం చెయ్యాలా అని ఒకరితో ఒకరు చర్చించారు. అయినా విషయం తేలలేదు. ఆఖరికి గ్రామాధికారి దానికి రేపటికి సరైన పరిష్కారం చెబుతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గ్రామాధికారి దానిని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఒకచోట నిలకడగా నిలబడలేకపోయాడు. కూర్చోలేకపోయాడు. రాత్రంతా కంటిమీద రెప్ప వేయలేదు. తెల్లవారగానే ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. రచ్చబండ వద్ద గుమిగూడిన గ్రామ ప్రజలనుద్దేశించి, మిత్రులారా, మనం ప్రప్రథమంగా చూస్తున్న అపూర్వ వస్తువు ఇది. దీనిపై రాజుగారి ముఖం ఉన్నది అంటూ రాజుగారి బొమ్మకు నమస్కరించాడు. ఆ తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు. భగవంతుడు మన రాజుగారికి ఆయురారోగ్యాలు, సకలైశ్వర్యాలు ప్రసాదించుగాక. అత్యద్భుతమైన ఈ అమూల్య వస్తువును స్వయంగా గౌరవనీయులైన మన మహారాజు గారికి కానుకగా సమర్పించుకోవడమే ఎంతో సమంజసం. గ్రామ ప్రజలు గ్రామాధికారి మాటను కరతాళ ధ్వనులతో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తర్వాత ఈ విలువైన కానుకను రాజుగారికి సమర్పించడం ఎలాగా అన్న విషయంపై వాళ్ళ మధ్య వివాదం ఆరంభమైంది. ఆఖరికి గ్రామాధికారి అది చాలా విలువైన కానుక కాబట్టి మామూలుగా కాకుండా దాన్ని చక్కగా అలంకరించిన ఒక మేనాలో తీసుకువెళ్లడమే బావుంటుంది అని సూచించాడు. గ్రామస్తులు ఆ రోజే మేనా తయారు చేయడానికి పూనుకున్నారు. కట్టెలు కొట్టేవారు నాణ్యమైన కలపను తీసుకువచ్చారు. తివాసీ నేతగాళ్ళు అందమైన ఉన్ని తివాసీని, నేతగాళ్ళు మృదువైన పట్టుతెరను నేసి వాటితో మేనాను అందంగా అలంకరించారు. ఆ తర్వాత గ్రామాధికారి మేనాను మోయడానికి 6 పెద్దలను ఎంపిక చేశాడు. గ్రామ ప్రజలందరూ రచ్చబండ వద్ద గుమిగూడారు. గ్రామాధికారి వెండి నాణాన్ని వారందరికీ ఒకసారి చూపి భక్తి శ్రద్ధలతో దానినొక పట్టుగుడ్డలో చుట్టి జాగ్రత్తగా తివాసీ మీద ఉంచాడు. అత్తవారింటికి తీసుకువెళుతున్న కొత్త పెళ్లి కూతురిని చూస్తున్నట్టు ఆ నాణాన్ని చూసి గ్రామస్తులు తెగ సంబరపడిపోయారు. మేనాను సరస్సు దాటించడానికి పడవను సిద్ధం చేశారు. రాజును కీర్తిస్తూ స్త్రీలు పాటలు పాడుతుండగా మేనాను మోసుకుపోయి పడవలో ఉంచారు. పడవను కూడా రకరకాల పూలతో అందంగా అలంకరించారు. దూర ప్రయాణానికి కావలసిన ఆహార పదార్థాలు సమకూర్చుకున్నారు. గ్రామాధికారి పడవలో నిలబడి చేయి ఊపుతుండగా గ్రామస్తులు
ఆయనకు వీడుకోలు పలికారు. పడవలో మేనాకు గౌరవ స్థానం ఇచ్చారు. ఎవరూ దానికేసి వీపు చూపి నిలబడ్డం గాని, కూర్చోవడం గాని చేయకుండా జాగ్రత్త పడ్డారు. రాత్రి కాగానే దీపం వెలిగించారు. వారిలో ఒకరు తెల్లవార్లు మేలుకుని దానికి కాపలా కాశారు. ఆ పడవను వదిలి వారు ఇతర పడవల గుండా వెళుతున్నప్పుడు మేనాలో ఉన్నది ఏమిటని ఎదురుపడ్డవారు అడిగితే రాజుగారికి విలువైన కానుక అని చెప్పేవారే గాని ఫలానా కానుక అని చెప్పేవారు కారు. 3 రోజుల ప్రయాణం తర్వాత వారు రాజధానిని చేరుకున్నారు. నదీ తీరంలో 6 పెద్దలు మేనాను తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు. వారు కానుకకు గౌరవ సూచకంగా కాళ్ళ చెప్పులను కూడా తీసివేశారు. నడుము చుట్టూ తువ్వాలు చుట్టుకున్నారు. వారిలో 4 మేనాను మోసారు. వారి ముందు ఒకడు రాజపతాకాన్ని చేతబట్టి నడవసాగాడు. గ్రామాధికారి మేనా పక్కన చేతులు జోడించి వినయంగా నడవసాగాడు. వారి వేషధారణను, శ్రద్ధాసక్తులను చూసి నగర ప్రజలు ఆశ్చర్యపోయారు. నగర ద్వారం వద్ద పన్నులు వసూలు చేసే అధికారి మేనాలో ఏముందో చూడాలన్నాడు. అయితే గ్రామాధికారి వీలు కాదు, మహారాజుగారే దీన్ని మొట్టమొదట చూడాలి, వేరెవ్వరూ చూడకూడదు అన్నాడు గంభీర కంఠస్వరంతో. పన్నుల అధికారి మారు పలక్కుండా వారిని నగరంలోకి అనుమతించాడు. గ్రామస్తులు నగర వీధుల గుండా మేనాతో వెళుతుంటే వాళ్ళేదో విలువైన కానుక రాజుగారికి సమర్పించబోతున్నారన్న వార్త నగరమంతా కారుచిచ్చులా వ్యాపించింది. నగర ప్రజలు మేనాకేసి వింతగా చూడసాగారు. గ్రామ ప్రజలు రాజభవనాన్ని సమీపించి తాము వచ్చిన పనిని కాపలాభటులకు చెప్పారు. ఆ సంగతి తెలియగానే రాజు వారిని భవనంలోకి అనుమతించి తమ అతిథుల్లా సకల సౌకర్యాలు సమకూర్చమని ఆజ్ఞాపించారు. తమ పట్ల చూపుతున్న అతిథి మర్యాదలను చూసి గ్రామ ప్రజలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. రాజును వేనోళ్ల పొగిడారు. రాజభవనంలో ప్రవేశించాక మేనాను మరింత భక్తి శ్రద్ధలతో చూడసాగారు. అందులో ఏమున్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ అడిగితే వారికి కోపం రాగలదన్న అనుమానంతో భటులు ఊరుకున్నారు. అదే సమయంలో రాజభవనంలో తమకు జరుగుతున్న గొప్ప గౌరవ మర్యాదలు చూసి గ్రామాధికారి, ఇప్పుడే ఇలా ఉంది కదా, మనం తెచ్చిన ఆ కానుకను చూశాక మహారాజు గారు సంతోషించి ఎలాంటి బహుమానాలు ఇచ్చి సత్కరిస్తాడో ఏమో అని తన వారితో అన్నాడు ఎంతో ఆనందంగా. మధ్యాహ్న భోజనం విశ్రాంతి అయ్యాక రాజు గ్రామస్తుల కోసం కబురు చేశాడు. ప్రధానమంత్రి, ముఖ్యమైన రాజోద్యోగులు విశాల మంటపంలో రాజుగారితో పాటు ఉన్నారు. మొదట గ్రామాధికారి అక్కడికి వచ్చి రాజుకు తల వంచి నమస్కరించాడు. మేనాను మోసుకు వచ్చిన పెద్దలు నేలపై దించి చేతులు జోడించి వినయంగా నిలబడ్డారు. ఆ తర్వాత గ్రామాధికారి రాజుతో, సుదూర ప్రాంతంలో సరస్సు ఆవల ఉన్న గ్రామం నుంచి మేము వచ్చాము. ఆ గ్రామ పెద్దలతో కలిసి నేను మీకొక అసాధారణమైన కానుకను తెచ్చాను. ఆ కానుకను తమ పాదపద్మాల చెంత సమర్పించడానికి తమ అనుమతిని వేడుకుంటున్నాము అన్నాడు. చాలా సంతోషం. అంత దూరం నుంచి ఈ కానుకను ఇక్కడికి తీసుకురావడానికి మీరు పడ్డ శ్రమ, మీరు నా పట్ల చూపుతున్న విశ్వాసాన్ని, ఆదరాభిమానాలను చాటుతున్నది. ఇప్పుడే మీరు ఆ కానుకను ఇవ్వవచ్చు అన్నాడు రాజు మందహాసం చేస్తూ. గ్రామాధికారి మేనా తెరను తొలగించి చేయి లోపలికి పెట్టాడు. విస్మయంతో ఆయన ముఖం రంగులు మారసాగింది. మేనా 4 వైపులా ఉన్న తెరలను తొలగించి మేనా లోపల ఆదరాబాదరా వెతికాడు. పెద్దలను పిలిచి వాళ్ల చెవిలో ఏదో గుసగుసలాడాడు. పెద్దలు కూడా మేనా చుట్టూ చేరి వెదకసాగారు. కానీ ఏదీ దొరకలేదు. విలువైన కానుకను కనుగొనలేకపోయారు. ప్రధానమంత్రి ఓర్పు నశించి, ఎంతసేపని వెతుకుతారు? మహారాజు గారికి అవతల చాలా పనులున్నాయి అని హెచ్చరించాడు. గ్రామస్తులు ఏమీ తోచక దిక్కులు చూడసాగారు. వాళ్ళు మేనాను మోసుకువచ్చే సంబరంలో అందులోని విలువైన కానుక ఎక్కడ పడిపోయిందో కూడా గమనించలేదు. రాజును ఇంతగా అవమానించినందుకు వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానమంత్రి వారిని జైల్లో పెట్టడానికి రాజుగారి అనుమతి కోరాడు.
అల్పులమైన మేము మహాప్రభువులైన తమరిని అవమానించడమా? క్షమించండి ప్రభూ! అసలు ఏం జరిగిందో చెప్పడానికి నన్ను అనుమతించండి అని ప్రాధేయపడ్డాడు గ్రామాధికారి. వాళ్ళు వట్టి అమాయకులని, నిజంగానే కానుక ఇవ్వడానికి వచ్చారు తప్ప తనను అవమానించడానికి రాలేదని రాజు గ్రహించాడు. అయితే వాళ్ళ అమాయకతను పరీక్షించాలని రాజు నిర్ణయించాడు. వాళ్ళందరినీ ఒక గదిలో ఉంచి వాళ్ళనే వంట చేసుకోమని, కావలసిన కాయగూరలను, వంట సామాగ్రిని ఇవ్వమని రాజు ఆజ్ఞాపించాడు. మండుతున్న నిప్పు కణికలకు బదులు వాళ్లకు ఒక అగ్గిపెట్టె ఇచ్చేలా చేశాడు. అమాయకులైన ఆ గ్రామస్తులకు అగ్గిపెట్టెతో నిప్పు పుట్టించడం తెలియలేదు. అందువల్ల పచ్చి కాయగూరలను, ఆహార పదార్థాలను అలాగే తిని ఆకలి చల్లార్చుకున్నారు. దీనిని గురించి విన్న రాజుకు వాళ్ళ అమాయకత్వం అర్థమైంది. వాళ్ళను పిలిపించి జరిగిందంతా అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత గ్రామాధికారి చేతికి ఒక వెండి నాణాన్ని ఇచ్చి దాన్ని తిరిగి తీసుకుంటూ, ఇప్పుడు మీ విలువైన కానుకను పుచ్చుకున్నాను. సంతోషమే కదా అన్నాడు. తర్వాత రాజు వాళ్లకు తగిన బహుమతులిచ్చాడు. గ్రామంలో భూమి శిస్తును తగ్గించాడు. రాజుకు కృతజ్ఞతలు తెలియజేసి వారు సంతోషంగా గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఊరికి తిరిగి వచ్చిన గ్రామాధికారి, గ్రామ పెద్దలు ఊరి వాళ్లతో జరిగిందంతా చెప్పారు. వారికి తాము రాజుగారికి ఏమీ ఇవ్వలేకపోయామనే వెలితి అలాగే ఉండిపోయింది. కొన్ని నెలలు గడిచిపోయింది. ఋతువు మారింది. కొన్నాళ్లకు అక్కడి తోటలు, చెట్లు చిగురించాయి. వసంత ఋతువు శోభ సంతరించుకున్నది. యాపిల్ పళ్ళు చక్కగా కాసినాయి. కుంకుమ పువ్వు విరగపండింది. ఒకనాడు గ్రామస్తులంతా సమావేశమై బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. రాజుగారికి తమ ప్రాంతంలో పండిన యాపిల్ పళ్ళు, కుంకుమ పువ్వు, ఇంకా తమ ప్రాంతపు హస్తకళలు అయిన తివాసీలు, చేనేత వస్త్రాలు, పట్టుబట్టలు తీసుకుని వెళ్ళి రాజుగారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఊరి వాళ్ళంతా ఆమోదించారు. ఒక మంచి రోజు చూసుకుని వారు తమ ప్రాంతపు అరుదైన కుంకుమ పువ్వు, యాపిల్ పళ్ళు, తివాసీలు, పట్టుబట్టలు, చేనేత వస్త్రాలు తీసుకుని బయలుదేరారు. ఈసారి ఏ హడావిడి లేకుండా చాలా సాధారణంగా, సాదాసీదాగా ఉన్న 2 చిన్న పడవల్లో ఈ సరుకులతో సరస్సు దాటి వెళ్లారు. మహారాజును కలుసుకుని, మహారాజా, ఇవి మా ప్రాంతంలో పూచే అరుదైన జాతి పుష్పాలు, కుంకుమ పువ్వులు. ఇవి యాపిల్ జాతి ఫలాలు. ఇవి మా ప్రాంతంలో నేత పనివాళ్లతో తయారు కాబడిన హస్తకళాకృతులు అంటూ వాటిని మహారాజుకు సమర్పించారు. అప్పుడు రాజు, భేష్ భేష్, ఇవి చాలా అరుదైన జాతి పుష్పాలు, ఫలాలు. ఈ వస్తువులు, హస్తకళాకృతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు లోగడ తెచ్చిన వెండి కాసుల్లాంటివి నా దగ్గర వందలు, వేలు, కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఈ అరుదైన జాతి ఫలాలు, పుష్పాలు, ఈ హస్తకళాకృతులు నా వద్ద లేవు. ఇవి చాలా విలువైన కానుకలు అంటూ మెచ్చుకున్నాడు రాజు. గ్రామ ప్రజలు కూడా ఎంతో సంతోషించారు. ఇదండి విలువైన కానుక అనే కాశ్మీరు జానపద కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.